అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 290 3 ఏళ్ల తర్వాత. ఇక స్టోరీకి వెళ్తే తను చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్న రక్షిత్ అదే విషయంగా విరాట్ను వేడుకుంటాడు. సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను లలితకు ఎలాంటి హాని చేయను. కానీ నేను వేసిన శిక్షను పూర్తిగా అనుభవించాలి. అది నీకు ఇష్టమైనా అనిష్టమైనా అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. తను సిద్ధమే అని చెప్పడంతో హాస్ని తిరిగి వచ్చే వరకు లలిత ప్యాలెస్లోనే ఉండాలని, ఆమెతో అతనికి ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదని ఇదే తాను వేసే శిక్ష అని స్పష్టం చేశాడు విరాట్. అయితే అప్పటికే హాస్ని చనిపోయి ఉంటుందన్న అనుమానం ఉన్న రక్షిత్ విరాట్ వేసిన శిక్షకు తను లలితను జీవితంలో చూడలేనని అనిపించి బాధపడ్డాడు. కానీ ఉండబట్టలేక, ఇది చాలా అన్యాయం విరాట్. హాస్ని ఎక్కడుందో తెలియదు, అసలు తిరిగి వస్తుందో రాదో కూడా తెలియదు. అప్పటి వరకు ఆమెను ప్యాలెస్లో ఉంచడం సమంజసమేనా? అందరూ తన గురించి ఏమనుకుంటారు అని బాధగా అడిగాడు. అవునా, మరి 2 సార్లు హాస్తిని కిడ్నాప్ చేసినప్పుడు తన మీద నిందలు రాలేదా? నువ్వు చేసిన పని ప్రపంచమంతా తెలిసింది. అందరూ తన్ని తప్పు పట్టారు. అప్పుడు తను బాధపడలేదా? లలిత అక్కడ ఉన్నట్లు మరొకరికి తెలిసే ఛాన్స్ లేదు. తను నా ఇంట్లో మనుషులా కాదు, జైల్లో ఖైదీలా ఉంటుంది. హాస్ని తిరిగి వచ్చే వరకు నీకు ఈ శిక్ష తప్పదు. నీకిష్టమైతే ఆమెను వదులుతాను, లేదంటే తనకివ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్ అని గంభీరంగా చెప్పాడు విరాట్. ఇంత నిర్దయగా ఎలా మారిపోయావు విరాట్? ఇక హాస్ని ఎప్పటికీ తిరిగి రాకపోతే లలిత నీ ప్యాలెస్లో బందీగా ఉంటుందా? బయటి ప్రపంచం చూడలేదా అని బాధగా అడిగాడు రక్షిత్. నన్ను అలా మార్చింది మీరే. ఒకప్పుడు నా గురించి అంతా తెలిసిన ఏకైక స్నేహితుడివి నువ్వే అనుకున్నాను. కానీ నువ్వు కూడా నా విషయంలో స్వార్థం చూపించి తప్పు మీద తప్పు చేశావు. బట్ నువ్వు చేసిన సాయం దృష్టిలో పెట్టుకొని చింతటితో వదిలేస్తున్నాను. నువ్వు ఎంత తొందరగా ఇక్కడి నుండి వెళ్తే ఆమె అంత తొందరగా సేఫ్ అవుతుంది. నువ్వు ఆలస్యం చేస్తే ప్రతి నిమిషం తన మరణానికి చేరువవుతుంది. ఆపై నీ ఇష్టం అని తేల్చి చెప్పాడు విరాట్. అప్పటికే లలితను మళ్ళీ వాటర్లోకి తీయడం, ఒంటి మీద చైన్స్ ఉన్న ప్రదేశంలో రక్తం గడ్డకట్టింది అనడానికి గుర్తుగా ఎర్రగా కమిలిపోవడం, ఆమె నొప్పికి తట్టుకోలేక విలవిల్లాడుతూ తనను రక్షించమని రక్షిత్ను వేడుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆమెను చూసిన క్షణం మొట్టమొదటిసారి బాధ అంటే ఏంటో తెలిసింది. ప్రాణంగా ప్రేమించే వ్యక్తి దూరమైతే కలిగే బాధ ఎలా ఉంటుందో తెలిసింది. ఇక తట్టుకోలేక కళ్ళతోనే ఆమెను క్షమించమని వేడుకొని ఆమెను జాగ్రత్తగా చూసుకోమని విరాట్కు మరొకసారి రిక్వెస్ట్ చేసి ప్యాలెస్ నుండి బయటకు కదిలాడు రక్షిత్. ఆ క్షణం అతని గుండెను ఎవరో బలమైన కత్తితో తూట్లు పొడుస్తున్నంత బాధగా అనిపించింది. లలితను మళ్ళీ చూడగలుగుతానో లేదో అన్న దిగులు అతన్ని నిలువెల్లా కమ్మేస్తూ ఉంటే మొదటిసారి అతని కళ్ళల్లో కన్నీరు వచ్చి చేరాయి. హాస్ని కోసం విరాట్ పడిన ఆరాటం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అంతా కళ్ళకు కట్టినట్లు అర్థమయ్యాయి. చేసిన తప్పుకి తనను తాను నిందించుకుంటూ బయటకు కదిలాడు రక్షిత్. అతను వెళ్ళిన కాసేపటికి లలితను నీళ్ళ నుండి బయటకు తీసి అప్పటికే రెడీగా ఉన్న డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించాడు విరాట్. కొద్దిసేపటికి ఆమె సర్దుకున్న తర్వాత, నా వల్ల నీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించమ్మా. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. కేవలం రక్షిత్కు బుద్ధి చెప్పడం కోసం మాత్రమే ఇదంతా చేశాను. హాస్నికి అవసరంలో సాయపడిన వాళ్ళందరూ నా దృష్టిలో నమ్మకస్తులు, విలువైన వారు. మీరంతా తన కష్ట సమయంలో తోడుగా ఉన్నారు. ఆ రెస్పెక్ట్ మీ మీద ఎప్పటికీ ఉంటుంది. కానీ నీకు వేసిన శిక్ష మాత్రం నేను వెనక్కి తీసుకోలేను. రక్షిత్కు ప్రేమ విలువ, మనుషుల విలువ పూర్తిగా తెలియాలి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాస్తవంలో తెలియాలి. ఏదేమైనా హాస్ని నా దగ్గరికి రావాలి. అప్పటి వరకు నీకు కష్టాలు తప్పవు అని క్షమాపణ చెప్తూనే తన అభిప్రాయం స్పష్టం చేశాడు విరాట్. అతని మాటలను పూర్తిగా విన్న లలిత, మీరిచ్చిన పనిష్మెంట్ నేను అంగీకరిస్తున్నాను విరాట్ గారు. హాస్ని మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఎన్నోసార్లు మీ మధ్య బంధాన్ని కల్లారా చూశాను. నిజానికి ఈరోజు నేను రక్షిత్ గారి జీవితంలో ఉన్నానంటే దానికి పూర్తి కారణం మీరే. ఆ రోజు మీరే కనుక సాయం చేయకపోతే నేను ఎప్పటికీ ఒకప్పటి లలితగా సమస్య నుండి పారిపోతూ ఉండేదాన్ని. తెలిసి తెలియక నేను చేసిన ఎన్నో తప్పులకు హాస్ని ఒక సిస్టర్ లాగా తెలియచెప్పింది. రక్షిత్తో నా లైఫ్ బాగుండాలని కోరుకుంది. తన కోసం నేను కొన్నాళ్ళు కష్టాలు పడాలంటే అందుకు పూర్తిగా సిద్ధమే. హాస్ని మీ ప్రేమకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. అప్పటి వరకు ఇక్కడే మీరు చెప్పినట్టే ఉంటాను అని తన అభిప్రాయాన్ని చెప్పింది లలిత. కాసేపటి క్రితం వరకు తను అంతగా కష్టపట్టిన ఆమె తనను అర్థం చేసుకోవడం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె వైపు విభ్రాంతిగా చూస్తూ, నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు కదా, నీకు కోపంగా లేదా
అని అడిగాడు విరాట్. నన్ను కష్టపెట్టిన ప్రతిసారి నాకంటే ఎక్కువ మీరే బాధపడ్డారు. నన్ను నీళ్ళలో ముంచిన ప్రతిసారి మీరు బాధతో పిడికిలు బిగించి కళ్ళు గట్టిగా మూసుకోవడం నేను స్పష్టంగా చూశాను. ఇదంతా మీరు కావాలని చేశారని అప్పుడే అర్థమైంది. ఇక మీరు ఇంత వివరణ ఇచ్చిన తర్వాత మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? ఇప్పటి వరకు రక్షిత్ గారిలో జరిగిన పెళ్లిని నేను యాక్సెప్ట్ చేయలేదు. అతనికి విడాకులిచ్చి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈరోజు తను నా కోసం పడిన ఆరాటం చూసి మనసు మార్చుకున్నాను. అతనిలో నా మీద మొదలైన ప్రేమ చూసి ఆనందించాను. కానీ మా మధ్య బంధం శాశ్వతంగా బలపడాలంటే ఈ దూరం తప్పదు. తనలో మీరు కోరుకున్న మార్పు స్పష్టంగా తెలుస్తుంది. కానీ పుట్టుకతో వచ్చిన పొగరు మాత్రం అతనిలో కొంచెం కూడా తగ్గదు. ఆ విషయంలో నమ్మకం పెట్టుకోండి అని చిన్న చిరునవ్వుతో చెప్పింది లోలిత. నీ నమ్మకం నిజమవ్వాలి. సరే, సరిత నీకు గది చూపిస్తుంది. అక్కడికి వెళ్ళు. ఈ రోజు నుండి నీ ప్రతి అవసరం చూసుకోవడానికి ఒక మనిషి రెడీగా ఉన్నారు. కానీ నువ్వు బయటకు రావడానికి మాత్రం వీల్లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. మరుసటి రోజు లోలిత గురించి దిగులు పడుతూ ప్యాలెస్కి వచ్చిన రక్షిత్కు ఆమె ప్యాలెస్కు సౌత్ వైపునున్న గదిలో ఉంటుందని తెలిసి అటుగా నడిచాడు. కానీ కాస్త దూరం వెళ్ళగానే బాడీగార్డ్స్ అతన్ని అడ్డుకొని వెనక్కి పంపించేశారు. ఆమె దగ్గరికి విరాట్ అంత సులభంగా వెళ్ళనివ్వడని అర్థమైన రక్షిత్ ఆమెను చేరుకునే మార్గం గురించి ఆలోచనలో పడ్డాడు. అతనికి గతంలో విరాట్ కోమాలో ఉన్నప్పుడు హాస్ని పైప్స్ పట్టుకొని పైకెక్కిన విధానం గుర్తుకు వచ్చి అది అమలుపరచాలని ప్రయత్నించాడు. కానీ కింద పడితే ఏకంగా పైకే పోవడం తప్ప మరొక మార్గం ఉండదని అర్థమై ఆ ఆలోచన కూడా విరమించుకున్నాడు. కాసేపటి తర్జన భర్జన తర్వాత ఒక ఆలోచన రావడంతో వెంటనే సైకాట్రిస్ట్కు కాల్ చేసి ప్యాలెస్కి రమ్మని చెప్పాడు. అతను వచ్చిన తర్వాత నేరుగా విరాట్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికి కూడా విరాట్ గదిలో సోఫాలో కూర్చొని ఆలోచనలో పడ్డాడు తప్ప నిద్రపోలేదు. అది గమనించిన రక్షిత్ అతని ముందుకు వెళ్ళి, నీ ప్రాబ్లం క్యూర్ చేయడానికి సైకాట్రిస్ట్ని తీసుకొచ్చాను, ఒకసారి టెస్ట్ చేయించుకో అని చెప్పాడు. ఇంతలో అతని ముందుకు వచ్చి తనను తాను పరిచయం చేసుకొని విరాట్ ప్రాబ్లం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు డాక్టర్. వెంటనే విరాట్ను హిప్నటైజ్ చేయాలని చెప్పి అందరినీ బయటికి పంపించి అతని కళ్ళు మూసుకొని పడుకోమని చెప్పాడు డాక్టర్. అతను చెప్పినట్టు చేసిన విరాట్కి కళ్ళు మూసుకోగానే హాస్నితో తనకున్న జ్ఞాపకాలు వరుసగా గుర్తొచ్చి అతన్ని తీవ్రమైన వేదనకు గురిచేశాయి. దాదాపు 3 గంటల తర్వాత చెమటలతో తడిసి ముద్దవుతూ నీరసంగా కిందికి వచ్చిన డాక్టర్ వైపు జాలిగా చూస్తూ, ఇంతసేపు గదిలో ఏం చేశారు, రిజల్ట్ ఏంటి అని సోఫాలో కూర్చొని ఎదురు చూస్తున్న రక్షిత్ అడిగాడు. అదేం క్వశ్చన్ సార్, విరాట్ గారిని హిప్నటైజ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడే నిద్రలోకి చేరుకున్నారు. పొర్రపాటును కూడా ఆయన డిస్టర్బ్ చేయకండి. నా కష్టమంతా వృధా అయిపోతుంది. ఆయనకున్నది మీరు ఊహించినంత చిన్న ప్రాబ్లం కాదు. మానసికంగా చాలా దారుణంగా దెబ్బతిన్నారు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టం. అసలు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జీవితాంతం తనకి నాలాంటి వాడి సాయం అవసరం అవ్వచ్చు అని మరిన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సైకాట్రిస్ట్. ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి ప్యాలెస్ నుండి బయటకు వచ్చిన రక్షిత్ నేరుగా సౌత్ సైడ్ బాల్కనీలో ఉన్న దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ లోలిత కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా అతని మనసంతా నీరసంగా మారిపోయింది. అదే సమయంలో హాస్ని నిజంగా బ్రతికుంటే బాగుండన్న ఆశ కూడా కలిగింది. హార్బర్లో ఎక్స్ప్లోషన్ జరగడం నిజం, కానీ అదే ప్రదేశంలో హాస్ని కనిపించలేదు. అతను మనుషులను పెట్టి వెతికించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎడతెరిపి లేని ఆలోచనలతో గుండె భారమవుతూ ఉంటే, ఎక్కడున్న తొందరగా రా హాస్ని, లేదంటే విరాట్ రాక్షసుల్లా మారిపోతాడు. అతనిలోని రాక్షసత్వానికి ఇంకెంతమంది బలవుతారో అర్థం కావట్లేదు. అది మాత్రమే కాకుండా నీ మీద బెంగతో రోజుకు నిద్రలేక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ఇదే కనుక కంటిన్యూ అయితే తొందరలో అతని గుండె ఆగిపోవడం ఖాయం. ఎక్కడున్నా వచ్చి రక్షించుకో, నీ ప్రాణాన్ని కాపాడుకో అని వేదనగా అనుకుంటూ వెళ్ళిపోయాడు రక్షిత్. ఇక్కడ ప్యాలెస్లో విశాలమైన గదిలో ఒంటరిగా మిగిలిన లోలితాకు ఒక్క రోజులో మారిపోయిన తన జీవితం గురించి గుర్తు వచ్చి భరించలేనంత దుఃఖం కలిగింది. ఒకసారి చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తున్నానని బాధపడుతున్నప్పటికీ రక్షిత్ను భర్తగా అంగీకరించడంలో అతని తప్పులతో భాగం తీసుకొని పనిష్మెంట్ భరించాలని నిర్ణయించుకుంది. అసలే ఎగిరే పక్షిలాగా స్వతంత్రంగా ఉండాలనుకున్న స్వభావం కలిగిన ఆమెను ఆ ఒంటరితనం భరించడం చాలా కష్టమైంది. విరాట్కి ధైర్యం చెప్పింది, కానీ గదిలో పిచ్చి పట్టినట్లు అయిపోవడంతో తట్టుకోలేక బయటికి పరిగెత్తింది. కానీ మెయిన్ హాల్ దాటి ముందుకు వచ్చేసరికి క్లోజ్ చేసి ఉన్న ద్వారం ఆమెను వెక్కరించడంతో నిరాశగా గదిలోకి వచ్చింది. ఇంతలో బాల్కనీ కనిపించడంతో వేగంగా అక్కడికి వెళ్ళిన ఆమెకు కాస్త దూరంలో కనుమరుగవుతున్న రక్షిత్ రూపం కనిపించి కలవరపరిచింది. ఒక్కసారిగా ఆమె కంటి నుండి కన్నీరు జలజలా రాలాయి. ఆమెలో దుఃఖాన్ని అమాంతం పెంచేశాయి. ఐ హేట్ యు రక్షిత్. ఈరోజు మీ మూర్ఖత్వం కారణంగానే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీ పొగరు, ఆవేశం
అర్థం లేని ఆలోచన విధానం వల్ల మన మధ్య ఎంతకాలం ఎడబాటు ఉంటుందో అర్థం కావట్లేదు. మళ్ళీ నిన్ను చూసిన రోజు నా చేత్తో నీ పీక పిసికేస్తాను అని ఉక్రోషంగా అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకోవడం మర్చిపోయి మరీ అటు చూస్తూ ఉండిపోయింది లలిత. 3 గంటల డాక్టర్ కఠోర శ్రమ కారణంగా 2 గంటలు ప్రశాంతంగా నిద్రపోయాడు విరాట్. ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ మామూలే. ఆఖరికి సైకాట్రిస్ట్ లేకపోతే కనీసం నిద్రపోవడానికి వీల్లేని పరిస్థితికి వచ్చాడు విరాట్. దాంతో ఆ డాక్టర్ ప్యాలెస్కి పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోయాడు. ప్రతిరోజు అక్కడే ఉండి విరాట్ ట్రీట్మెంట్లో హెల్ప్ చేసేవాడు. రోజులు గడిచే కొద్దీ విరాట్ మరింత దారుణంగా మారిపోయాడు. అతన్ని చూడాలంటేనే జనాలు గజగజ వణికిపోయే స్టేజ్కి వచ్చారు. అయితే ప్యాలెస్ లేదంటే ఆఫీస్, అదే అతని నిత్యకృత్యం అయిపోయింది. ఒంటరిగా గదిలో కూర్చొని హాస్ని జ్ఞాపకాలతో కాలిపోతూ తనను తాను దహించుకుంటూ సంవత్సరాలు గడిపేశాడు. ఆఫ్టర్ 3 years, 3 ఏళ్ళు గడిచినా ఆమె పట్ల అతని ప్రేమలో ఇసుమంత మార్పు కూడా లేదు. ఇంకా ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటికే ఆమె కోసం, తన కొడుకుల కోసం ప్రపంచమంతా వెతికిస్తూనే ఉన్నాడు. ఆమె ఎక్కడో క్షేమంగా ఉందని, ఎప్పటికైనా తన దగ్గరికి తిరిగి వస్తుందని నమ్మకంతో బ్రతుకుతున్నాడు. అయితే ప్యాలెస్ లేదంటే కంపెనీ తప్ప మరో ఆలోచన లేనట్టు గడిపాడు. రాను రాను మరింత గంభీరంగా, నిశ్శబ్దంగా మారిపోయాడు. సరైన నిద్ర లేక ఎర్రటి ఎరుపుతో నిండిపోయిన అతని కన్నులు విశ్రాంతిగా హాస్ని రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. 2-3 రోజులకు ఒకసారి 3 గంటలు మాత్రమే అతను నిద్రపోయేవాడు. ఆమె కోసం ఏర్పాటు చేయించిన రోజ్ గార్డెన్లో ఒక పువ్వు కూడా వాడిపోనివ్వలేదు. వాటిని తోటమాలతో జాగ్రత్తగా సంరక్షిస్తూనే ఉన్నాడు. హెలికాప్టర్ నుండి దూకే సమయంలో తన పింక్ డైమండ్ ఉంగరాన్ని తీసి హాస్ని అతని చేతిలో పెట్టడంతో ప్రతిరోజు ఆ ఉంగరాన్ని చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ప్రతిరోజు అతను గార్డెన్లో కూర్చొని గడిపే సమయంలో తన బాల్కనీ నుండి లలిత చూస్తూనే ఉండేది. 3 ఏళ్లుగా హాస్ని కోసం విరాట్ పడుతున్న వేదన కల్లారా చూసింది. ఒక మనిషి మీద అవధులు లేని ప్రేమ పెంచుకోవడం సాధ్యమని అతని ప్రతిరోజు చూస్తున్న ఆమెకు చాలా సులభంగా అర్థమైంది. అందుకే అన్ని సంవత్సరాలుగా ప్యాలెస్లో లాక్ అయిపోయి తన పూర్తి ఫ్రీడమ్ పోగొట్టుకొని పంజరంలో చిలుకలాగా గడుపుతున్నా కూడా ఆమెకు విరాట్ మీద కోపం రాలేదు. కానీ రక్షిత్ తనను చూడ్డానికి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదన్న కోపం ఆమెను నిలువెల్లా దహించి వేసింది. తను లేకపోవడం వలన మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించి సంతోషంగా గడుపుతున్నాడని ఫిక్స్ అయిపోయింది. కనీసం తను చనిపోయే సమయానికి ఒక రోజు ముందైనా అక్కడి నుండి బయటపడాలని ఆశపడింది. ప్రతిరోజు లాగానే కూడా రోజ్ గార్డెన్ దగ్గర కూర్చొని అందమైన రోజా మొక్కలను తీక్షణంగా చూస్తున్న అతని దగ్గరికి దాస్ వచ్చాడు. అతన్ని చూసి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? హాస్ని కాదు కదా, కనీసం తన పోలికలతో ఉన్న మనుషులు కూడా కనిపించలేదా అని ప్రశ్నించాడు విరాట్. ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. ఇన్నాళ్ళ నిరీక్షణ తర్వాత హాస్ని మేడం పోలికలతో ఒక వ్యక్తి కనిపించారు అని తను తెలుసుకున్న విషయం చెప్పాడు దాస్. ఇంతకీ దాస్ కనుక్కున్న విషయం ఏంటి? విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? హాస్ని నిజంగానే చనిపోయిందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.